టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇప్పుడే విడుదల చేసింది. 783 పోస్టులకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనవరి 18వ తారీఖు నుంచి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చంట. దీనిలో డిప్యూటీ తహసీల్దార్, ఏసీటీఓ, ఎక్సైజ్ ఎస్ఐ, సబ్ రిజిస్ట్రార్, ఏఎస్ఓ, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఇలాంటి రకరకాల పోస్టులు. కరెక్ట్గా చెప్పాలి అంటే మనకి మధ్యస్థాయి ప్రభుత్వ ఉద్యోగాలు, చాలామందికి డ్రీమ్ అనమాట, ఒక గ్రూప్ 2 ఉద్యోగం సాధించాలి, సెక్రటేరియట్లోకి ఎంటర్ అయిపోవాలి అని చెప్పి. సో తెలంగాణలో చూస్తే వరుసపెట్టి నోటిఫికేషన్లు, ఒక పక్క గ్రూప్ 1 నోటిఫికేషన్, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 4 నోటిఫికేషన్ మన రిలీజ్ అయింది, ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్. మొత్తం తెలంగాణ ప్రభుత్వం లాస్ట్ ఇయర్ 86,000 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తానని చెప్పి అన్ని పోస్టుల నోటిఫికేషన్లు అయితే వరుసపెట్టి వస్తున్నాయి. దీనిలో ఏ పోస్ట్ని సాధించుకోవాలనేది ఇప్పుడు విద్యార్థులందరికీ, అభ్యర్థులందరికీ కన్ఫ్యూజన్ ఉంది. బట్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి పోస్ట్కి అప్లై చేయడం చాలా మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే సీరియస్గా చదివే ప్రతి అభ్యర్థి కూడా 86,000 పోస్టులు ఉన్నప్పుడు తాము అప్లై చేసిన ఏ పోస్ట్కైనా అర్హత సాధించే శక్తి ఉంది. కాబట్టి అందులోనూ గ్రూప్ 2 లాంటి పరీక్ష అయితే కనుక కంప్లీట్గా ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంటుంది. ప్రిపరేషన్ బాగా చేసి ప్రాక్టీస్ టెస్ట్లు బాగా చేస్తే సక్సెస్ అనేది చాలా ఫాస్ట్గా వస్తాయి. ఈవెన్ హౌస్ వైఫ్స్ కూడా ఎవరైతే చదువు ఆపేసి ఉంటారో డిగ్రీ చేసి, ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వీళ్ళు కూడా అప్లై చేసి ఇప్పుడు పోటీలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరీక్షలో మనం చూస్తే కుందేలు తాబేలు కథ కూడా గుర్తు తెచ్చుకోవచ్చు. సడన్ బాగా పరిగెత్తి మధ్యలో నిద్రపోయే కన్నా స్లో పేస్లో వెళ్ళినా సరే పూర్తి స్థాయిలో పరీక్ష అయ్యేంత వరకు ప్రిపేర్ అవుతే సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి నుంచి మాత్రం ప్రిపరేషన్ అనేది గేరప్ చేయండి, కొంచెం టైం ఎక్కువ పెంచండి, దాంతోపాటు ప్రాక్టీస్ టెస్ట్లు ఎక్కువ చేయండి, సక్సెస్ మీదే అవుతుంది.